7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్. ఇందులో ఉన్న మూవీస్ అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయి ఒక్కటి తప్ప. ఇక ఎలాంటి సోది ఇంట్రడక్షన్ లేకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 7 యూత్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ మంచి కిక్ ఇచ్చింది నాకైతే. డ్రామా వైజ్, కామెడీ వైజ్, ఎమోషన్ వైజ్ కూడా అన్నిట్లో కూడా భలే కిక్ ఇచ్చింది. కేఎన్ కరుణాస్ ఇతనే ఈ మూవీకి రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా. అన్నిట్లో కూడా బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. రైటింగ్ రియల్లీ చాలా బాగుంది. మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి ప్రొసీడింగ్స్ పడుతూనే ఉంటాయి. ఫాదర్ క్యారెక్టర్ అయినా, మెయిన్లీ మదర్ క్యారెక్టర్ అయినా అన్ని కూడా భలే ఉన్నాయి. స్కూల్ లైఫ్ లో ఆ లవ్ స్టోరీ, ఆ ఫన్నీ సీన్సెస్, ప్రవీణ్ క్యారెక్టర్ ఆర్క్ అన్ని కూడా సాలిడ్ ఉన్నాయి. సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు అలా బింజ్ వచ్చేసా. మంచి మంచి సీన్సెస్ పడుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నా. మదర్ అండ్ ఫాదర్ అండ్ సన్ మధ్య సీన్సెస్ కానీ, ఆ ఎమోషన్ కానీ భలే అనిపించాయి. అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. లవ్ స్టోరీ ఉంది, లవ్ లో ఫీల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ కూడా భలే ఉంటుంది. మూవీ అయితే మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 6 కారానో ఏదో సంథింగ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది. లాస్ట్ టైం ఈ డైరెక్టర్ నుంచి 4 అనే ఒక అబ్సల్యూట్ థ్రిల్లర్ వచ్చింది. ఇప్పుడు ఈ కరా అనే మూవీతో వచ్చారు. సినిమా సెకండ్ హాఫ్ దెబ్బేసింది కానీ ఫస్ట్ హాఫ్ సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది. మంచి కిక్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు అయితే. ఆ రైటింగ్, ఎమోషనల్ ఇంపాక్ట్, మెయిన్ గా దొంగతనం చేసే విధానం, ఆ డీటెయిలింగ్ అంతా కూడా భలే ఉంటది. అంటే మూవీలో ఒక టెన్షన్ బిల్డ్ చేశారు. అసలు కరాసామి ఇప్పుడు ఏం చేస్తాడు, ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడు, ఈ ఎమోషన్ లో, బాధలో ఏమేం చేస్తాడు అనేది ఒకటైతే ఆ క్యారెక్టర్ కి ఒక సాలిడ్ కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఫాదర్ ఎమోషన్, ఆ దొంగతనం చేసే విధానం అన్ని మంచి కిక్ ఇస్తాయి. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటే బాగుండు. సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. అయినా నాట్ ఏ బ్యాడ్ ఫిలిం. డెఫినెట్ గా ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 హ్యాపీ రాజ్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నేను రీసెంట్ గానే చూసా. అసలు ఎప్పుడో చూడాల్సిందే కానీ కుదరలేదు, ఇప్పుడు చూసా. అసలు చూద్దామని కూడా అనుకోలేదు, టాక్ బాగుండడంతో చూసా. ఇక ఇది కూడా మంచి కిక్ ఇచ్చింది. డ్రామా వైజ్, కామెడీ వైజ్ కూడా. ఫాదర్ అండ్ సన్ మధ్య బాండ్, కామెడీ, ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎంటర్టైన్ చేశాయి. మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉన్న ఇచ్చిన మెసేజ్ కి, తీసుకున్న లైన్ కి, ఆ ఎండింగ్ వచ్చేసరికి సినిమా ఎమోషనల్ గా అవుద్ది. మూవీలో ఫన్ ఉంటది, కోర్ పాయింట్ మీద ఎమోషన్ భలే పండించారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని ఎలా చూసుకుంటారు, నలుగురు ముందు పేరెంట్స్ తో వెళ్లాలంటే గిల్ట్ గా ఫీల్ అవుతారు. ఈ లైన్ ని ఫన్ తో, ఎమోషనల్ డ్రామాతో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో అలా భలే తీసుకెళ్లారు. మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగుంటాయి మూవీలో. మంచి ఫేస్, కట్అవుట్, కలర్ ఇదంతా చూసి తక్కువ అంచనా వేయద్దు. ఇది కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు మూవీలో. మూవీ అయితే మిస్ అవద్దు, ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 4 ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. మీకున్న ఆలోచన బట్టి, మీకున్న మైండ్ సెట్ బట్టి ఈ సినిమా ఒక్కొక్కళ్ళకి ఒకలా అర్థమవుద్ది, అర్థం చేసుకుంటారు. సినిమా అనేది డైరెక్టర్స్ అనుకునేది, అతని ఒపీనియన్. అంటే అతనికున్న సోర్సెస్ కి అతను అనుకునేది అతను తీస్తాడు. కానీ ఇది మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ ఎవరైనా, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే అతను అనుకునేది అతను చెప్పాలి, అతను అనుకునేది అతను తప్పకుండా చెప్పొచ్చు. కానీ అది మనకున్న సోర్సెస్ బట్టి, మనకున్న మైండ్ సెట్ బట్టి ఒక్కొక్కరు ఒకలా అర్థం చేసుకుంటారు. మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని, రియల్ కేసెస్ ని బేస్ చేసుకొని తీశారు. ఇది కొంతమంది ప్రాపగండా అని కూడా చెప్పొచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమా ముస్లిమ్స్ కి అగ్నెస్ట్ గానే ఉంది, కానీ ఈ సినిమా చెప్పేది అందరూ ముస్లిమ్స్ ఇలాగే ఉన్నారు అని కాదు. నవే డేస్ ట్రూత్ అండ్ హార్ష్ రియాలిటీ గురించి చెప్తుంది. కొంతమంది ముస్లిమ్స్ ఎలా ఉన్నారు మన ఇండియాలో, ఇది సినిమా చెప్తుంది, అంతేగాని ఇంకేం లేదు. మూవీని మూవీలా చూడండి. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాల్సిందే. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, ఇండివిజువల్ గానే బెటర్. మూవీ అయితే G5 లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 సంభవం అధ్యాయం 1. ఇది ఒక మలయాళం మూవీ. మలయాళం మూవీస్ తెలిసిందేగా కంటెంట్ ఎలా ఉంటాయో. ఎగ్జాక్ట్లీ ఒక సైఫై కాన్సెప్ట్ తో మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ చాలా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ ఉంటది. ఒక అతను అడవిలో దెబ్బ తగిలి నడవలేని పరిస్థితిలో ఉంటాడు. సో అతను కూడా పోలీస్ ఆఫీసర్. అతన్ని కాపాడడానికి 3 పోలీస్ ఆఫీసర్లు ఆ అడవిలోకి వెళ్తారు. ఇక అక్కడ వెళ్ళాక ఏదేదో జరుగుద్ది, మనం కూడా నమ్మలేకపోతాం అసలు ఏంట్రా ఇదని. కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, భలే ఉంటాయి. స్క్రీన్ ప్లే, రైటింగ్ అయితే మాత్రం తోపు ఉంటది. ఆ టైం లూప్ అనే కాన్సెప్ట్ ని ఎంత ఎఫెక్టివ్ గా నరేట్ చేశారంటే ఇందులో ఒక ఆట ఆడుకున్నారని చెప్పొచ్చు. ఆ స్టోరీ టెల్లింగ్ తో హుక్ అయ్యేలా చేశారు. రియాలిటీకి, టైం ట్రావెల్ కి కొట్టు వెంటాడుతుంది మూవీ. సస్పెన్స్, థ్రిల్ అంతా పుష్కలంగా ఉంటాయి. సో మూవీ అయితే అస్సలు మిస్ అవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవద్దు. జియో స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 2 బిగ్ వరల్డ్. ఈ మూవీ ఎప్పుడో వచ్చింది, ఎప్పటి నుంచో చూద్దామని అట్నే ఉండిపోయింది. నా వాచ్ లిస్ట్ లో ఎప్పటి నుంచో ఉండే, కానీ కుదరలేదు. ఈ మధ్య చూసా. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ కి, ఆ యాక్టింగ్ కి, ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాకి మెస్మరైజ్ అయిపోయా. అసలు ఇన్ని రోజులు ఎందుకు చూడలేదనుకున్న మూవీని. ఇది ఒక చైనీస్ డ్రామా మూవీ. చైనీస్ లో డిజిబిలిటీతో ఉన్న కొంతమంది రియల్ లైఫ్ ని బేసేసుకొని తీశారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటది, వాటిని బేసేసుకొని తీశారు ఈ మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక యంగ్ మ్యాన్ మల్టిపుల్ ఫిజికల్ డిజార్డర్స్ తో బాధపడుతూ ఉంటాడు. ఇతను వీళ్ళ గ్రాండ్ మదర్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటాడు. అదేంటంటే, ఇలా ఉన్నవని బాధపడకు, నీ లైఫ్ కంటే ఒక పర్పస్ ఎత్తుక్కో, ఇదన్నమాట. సో ఇంతకీ అతను ఏం చేశాడు, ఇలాంటి డిజార్డర్స్ తో ఉన్న లైఫ్ ని ఎలా గడిపాడు, అతని లైఫ్ కి పర్పస్ ఎత్తుకున్నాడా లేదా అనేదే మూవీ ప్లాట్. మెయిన్ లీడ్ గా చేసిన అతను జాక్సన్ ఆ క్యారెక్టర్ లో జీవించేశాడు అనేది కూడా చిన్న పదమే అనుకుంటా. ఈ మధ్య ఆస్కార్స్ కూడా దీనికి పడితే దానికి ఇస్తున్నారు. ఇలాంటి ఒక యాక్టర్ కి ఇవ్వలేదు. ఆస్కార్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది.
పోయింది. ఇతని యాక్టింగ్ చూసి ఆస్కార్ కూడా చిన్నదే అనిపిస్తుంది. మీకు ఆ రైటింగ్ కి, ఎమోషనల్ డెప్త్ కి, ఆ యాక్టింగ్ కి కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. గ్రాండ్ మా క్యారెక్టర్ భలే ఉంటది. ఇలాంటి డిసబిలిటీతో ఉన్న వ్యక్తుల లైఫ్ ఎలా ఉంటది, అసలు వాళ్ళ డైలీ లైఫ్, జీవితం అంతా ఎలా గడుపుతారు, ఇదంతా ఎమోషనల్ వేలో తీశారు. ఆల్ క్రెడిట్స్ గోస్ టు యాక్టింగ్. యాక్టింగ్ వల్లనే సినిమా పీల్చి పీల్చి పిప్పి చేస్తుంది ఎమోషనల్ గా. నేను లేట్గా చూసా, మీరు కూడా చూడలేదు అనుకుంటే వెంటనే చూసేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 1 దురంధర్ ద రివెంజ్ మూవీ ఈ మధ్య జియో హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు ఆడియో కూడా రిలీజ్ చేశారు. కానీ తెలుగు డబ్బింగ్ బాలేదు. నేను అప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్‌లో థియేటర్‌లోనే చూసా. మళ్ళీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వచ్చాక మళ్ళీ చూసా. కానీ ఇంపాక్ట్ మాత్రం కంప్లీట్ వేరే ఉంది. ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూసిన ఇంపాక్ట్ తెలుగు డబ్బింగ్‌లో అస్సలు ఇవ్వలేదు. అందుకే సినిమా కూడా కంప్లీట్ చేయలేదు, మధ్యలో ఆపేసా. సో మీరు కూడా వీలైనంత వరకు ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూడడానికి ట్రై చేయండి. లేకపోతే మీ ఇష్టం, ఇక ఇలా చూసుకోండి. సినిమా పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. రేమండ్ డెకైట్ పోయాక ల్యారీని ఎవరు రూల్ చేశారు, హంజా అక్కడ ల్యారీకి ఎలా బాద్షా అయ్యాడు, ఇందులో హంజా ఫ్యామిలీ పోర్షన్స్, అతని స్ట్రగుల్స్, అసలు ఎలా స్పైగా వచ్చాడు, స్పై ఎలా అయ్యాడు, అతని ట్రైనింగ్, ఇదంతా చూపిస్తారు. సినిమా స్టార్టింగ్ నుంచి హుక్ చేస్తుంది. అలా హుక్ అయిపోతారు మూవీకి. మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్ తో బిగినింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ పడుతుంది. అక్కడే సినిమా మంచి హై ఇస్తుంది. యాక్షన్ తో, ఎమోషనల్ ఇంపాక్ట్ తో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో భలే వెళ్తుంది మూవీ. మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ తో, ప్రొసీడింగ్స్ తో, ఆ ట్విస్టులతో మంచి కిక్ ఇస్తుంది మూవీ. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అన్ని కూడా సాలిడ్ ఉంటాయి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మ్యూజిక్ అంతగా ఎక్కలేదు, కానీ ఈ మధ్య రిపీట్ లో వింటున్నా. మూవీ ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి, జియో హాట్‌స్టార్ లో తెలుగులో ఉంది. సో మరి ఈ వీడియో, ఈ మూవీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.